వెల్కమ్ టు PM7 మీడియా. మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రయాగ్రాజ్ లో పండగ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన మహాకుంభమేళా ఆరంభం కాగా తొలి 3 రోజుల్లో 4 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించినట్లు తెలుస్తుంది. ఒక్క మకర సంక్రాంతి రోజైనే ఈ నెల 14వ తేదీ నాడే 1 కోటి మందికి పైగా పుణ్య స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మహాకుంభమేళా మరుసటి రోజున అమృత పుణ్య స్నానాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. మకర సంక్రాంతి పండుగ కూడా తోడు కావటంతో లక్షలాది మంది భక్తులు, సాధువులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించారు. ఈ ప్రదేశం మొత్తం జనసంద్రంగా మారింది. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో ఉన్నారు. అక్కడే మకాం వేశారు. ఈ నెల 11వ తేదీ నాడే ఆయన ప్రయాగ్రాజ్ కు బయలుదేరి వెళ్లారు. మహాకుంభమేళను వాస్తవిక దృశ్యాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అఘోరీలు, నాగ సాధువులపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారని తెలుస్తుంది. సన్యాసి, బైరాగి, ఉదాసీన్ అఖాడా, శ్రీ పంచదర్శనం, జునా అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజని, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ ఇది. అఘోరిగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు ఈ మూవీలో. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ సినిమా. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు బోయపాటి శ్రీను. ఈ క్రమంలో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుండే షూటింగ్ ఆరంభమైందని చెబుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళా కొనసాగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ సహా ప్రధాన పాత్రధారులు సన్నివేశాలు తెరకెక్కిస్తారని, దీనికోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. మహాకుంభమేళాలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు బోయపాటి శ్రీను. ఇక్కడి ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అఘోరీలతో కూడిన సినిమా కావటం వల్ల ఈ నెల 11వ తేదీ నుండే షూటింగ్ మొదలు పెట్టామని పేర్కొన్నారు. చిత్రీకరణ అద్భుతంగా సాగుతుందని చెప్పారు.